నీళ్ల వాటాలు తేల్చకుండా మిగులు వాటర్ ఎలా డిసైడ్ చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందు నీళ్ల వాటాలు తేల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుతో కలిగే నష్టాలపై బీఆర్ఎస్ఎల్వి నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతా అని అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న వాటిని మరి తెలంగాణకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంతనో లెక్క తేలాలనా వద్దా? అసలు మన గోదావరి నదిలో నికర జలాలు మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క తేలకుండా, ఏది మాట్లాడకుండా, ఢిల్లీ తన చేతిలో ఉందని, చంద్రబాబు చెప్పు చేతుల్లో బీజేపీ ఉంది గనక బుల్డోజ్ చేసి ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే కుట్ర జరుగుతా ఉంది. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమేనా? ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలు